సో యాక్చువల్లీ మేము అనంతపురం కొత్త. అనంతపురంకి వచ్చిన తర్వాత ఇల్లు తీసుకున్న తర్వాత ఇంటీరియర్స్ ఎవరైనా వెయిట్ చేస్తూ అంటే వెతుకుతూ ఉన్నాం. స్టార్టింగ్లో 2-3 ఐ థింక్ మోర్ దెన్ 5 ఇంటీరియర్స్ చూసాం అనంతపూర్లో. ఫ్యాక్టరీ మేడ్ ఇంటీరియర్స్ అని, ఫ్యాక్టరీలోనే మొత్తం రెడీ అయిపోయి ఇంటీరియర్స్ అని, మళ్ళీ అల్యూమినియం అని ప్లస్ వుడ్ అని చూసాం. కానీ ఎక్కడా ఏది సాటిస్ఫాక్షన్ లేదు. యూపీవీసీకి ట్రై చేసాం. యూపీవీసీ గురించి ఏం తెలియదు మాకు డైరెక్ట్ వచ్చిన తర్వాత. అసలు యూపీవీసీ ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి, ప్లస్ మైనస్ ఏం తెలియదు. ఒకసారి ట్రై చేద్దామని షాయి ఇంటీరియర్స్ వెళ్ళాము. ఫస్ట్ మీటింగ్లోనే అర్థమైంది అట్లీస్ట్ దే ఆర్ వెరీ పేషెంట్, దే ఆర్ లిజనింగ్ టు, అంటే వాళ్ళు బాగా వింటున్నారు మన మాటలన్నీ. వెళ్ళిన తర్వాత వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది ఎందుకు అందరూ వీళ్ళని సజెస్ట్ చేయమని చెప్తున్నారు అని. మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూ ఉంటారు. బట్ నేను అనుకున్న బడ్జెట్కి, నాకు సెట్ అయిన బడ్జెట్కే వచ్చింది. అండ్ ఆల్సో నాకు కావాల్సిన టైంకి ఇచ్చేసారు. ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్నానంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఆల్సో డిజైన్స్ మనం చెప్పిన దానికి ఇంకా మంచి డిజైన్స్ సజెస్ట్ చేసి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని రెక్టిఫై చేసి మనకు కావాల్సినట్టయితే చేస్తారు. అండ్ ఆల్సో మా ఫ్యామిలీకి మొత్తం చూపించిన తర్వాత వాళ్ళకు నేను చెప్పిన బడ్జెట్కి ఇక్కడ జరిగిన వర్క్కి అసలు సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్ కానీ తక్కువ బడ్జెట్లో అయిపోయింది. మీకు బడ్జెట్ కన్స్ట్రెయింట్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఐ థింక్ ఇది చాలా బెస్ట్. అండ్ ఆల్సో మెటీరియల్ వాళ్ళు వాడేది డిజైన్స్ కానీ దాని మీద షీట్స్ అవన్నీ మంచి క్వాలిఫైడ్ మెటీరియల్స్ వాడతారు. అండ్ వర్కర్స్ ప్రొఫెషనల్స్. సో అనంతపూర్లో మీకు ఏమైనా ఇంటీరియర్స్ కావాలంటే బెస్ట్ ఐ థింక్ షాహీ వాళ్ళని తీసుకోండి. ఆ వర్క్ ఎవరికి చూపించినా కానీ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ ఫర్ షాహీ. వాళ్ళు చేసుకున్న వేరే వాళ్ళతో చేసుకున్నామని ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఆప్షన్ లేక ఊరికే ఉండిపోయారు, లేకుంటే మళ్ళీ షాహీ వాళ్ళతోనే చేయించుకునేవాళ్ళు. సో మీకు కూడా ఏమైనా ఇంటీరియర్స్ ఏమైనా కావాలంటే ఐ థింక్ బెటర్ టు గో విత్ షాహీ.